హాయ్ ఫ్రెండ్స్, ఈ కోతులను చూసినప్పుడల్లా మా ఫ్రెండ్సే గుర్తొస్తారు. ఫస్ట్ ఇలా ఆ టెర్రరిస్ట్ కంటే డేంజర్ సార్ ఈ సాడిస్ట్ గాని లైఫ్ లో మళ్ళీ బయటికి రావద్దు. వీళ్ళ గురించి తెలుసుకున్నా లేదో ఫోన్ వచ్చింది. మరి బయటికి రా, కొంచెం మాట్లాడాలన్నాడు. సరే అని బయటికి వెళ్ళిపోయా. వీడు తెలిసిన వాళ్ళు ఎవరిదో పెళ్లి అయితే ఉందంట, నన్ను రమ్మంటున్నాడు. అరే నాకు తెలియదు, నేనేం చేయను అంటే రావే నాతో అంటున్నాడు. కాకపోతే ఎటు తిరిగి మళ్ళా నేనేనా అవలాగానైనా ఒక బాధ. సరే అని చెప్పి ఇప్పుడైతే ఇంటికి వచ్చా. ఇంటికి వచ్చి అయితే రెడీ అవ్వాలి కదా. నేనైతే ఇప్పుడు ఈ అవుట్ఫిట్ అయితే వేసుకుందాం అనుకుంటున్నా. మ్యాక్సిమం ఎప్పుడు వేసుకుందే, కొంచెం ఇదైతే బాగుంటది కానీ. ఓకే ఓకే ఇంక ఇప్పుడు ఫ్రెష్ అయ్యి కూడా వచ్చేసా. ఇంకా ఈ అవుట్ఫిట్ అయితే వేసుకున్నా. ఎలా అనిపించిందో కామెంట్ లో పెట్టండి. ఇంక ఇప్పుడైతే నేను నా ఫ్రెండ్ గడ్ అయితే స్టార్ట్ అయిపోయాయి. ఇంకా నేనైతే నా సేఫ్టీ కోసం అయితే నా బండి కూడా వేసుకుని వెళ్తున్నా. ఎందుకంటే అక్కడ జనాలు ఎక్కువ మంది ఉన్నారు అనుకో, నా వల్ల కాదు, వెనక్కి వచ్చేద్దాం అని. ఇంక అక్కడికైతే వెళ్ళిపోయాం. బండి అయితే పార్కింగ్ చేసి లోపలికైతే వెళ్తున్నాం. వెళ్ళే దారిలో చాలా మంది జనాలు అవుతున్నారు. నేను అక్కడే స్టార్ట్ చేశాను, నేను పోతారు అనుకుంటూ. నేను చూసానన్నయ్య, నేను చూసేశాను. ఈ జన్మకి చాలు, నేను పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు. మా ఫ్రెండ్ గడ్ ఏమో వద్దురా రారా అని లాక్కుని అయితే లోపలికి తీసుకెళ్లాడు. లోపలికి వెళ్ళి చూస్తున్నా చాలా మంది జనాలు ఉన్నారు. వెళ్ళిన 10 నిమిషాలకి బయటకు వచ్చేసాను నేనైతే. ఏంట్రా ప్రాబ్లం నీకు? నా జీవితం మొత్తం ప్రాబ్లమ్స్ సార్. మీరు ఏది అడుగుతున్నారు? ఇలా ఉంటది మనతోని. అండ్ కొత్తగా చూస్తే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేసుకోండి. ఉంటా ఫ్రెండ్స్, బాయ్.